హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న హనుమంతుడిని బంధించి రావణుడి దగ్గరకు తీసుకువెళ్తారు కదా. హనుమంతుడు చెప్పిన హితోపదేశం రావణుడికి ఏమాత్రం రుచించలేదు. పైగా అహంకారంతో రావణుడు రాక్షసుడు కాబట్టి మండిపడి హనుమంతుడిని వధించమని అనుచరులకు ఆజ్ఞాపిస్తాడు. మరి రావణుడు హనుమంతుడిని చంపమనడం అక్కడే ఉన్న అతని తమ్ముడు విభీషణుడు ధర్మజ్ఞుడు గనుక అతనికి నచ్చలేదన్నమాట. దాని మీద అతను బాగా ఆలోచించి, రాక్షసేంద్ర క్షమించు, రోషం విడిచి ప్రసన్నుడవై నా మాటలు చెవిన పెట్టు. మంచి చెడ్డలు తెలిసిన ప్రభువులు దూతను చంపరు. ఈ వానరుణ్ణి చంపడం రాజధర్మ విరుద్ధమా, లోకాచార గర్హితమును, పైగా నీ వంటి వానికెంత మాత్రము శోభించని కార్యం. సమస్త ప్రాణికోటిలోనూ కూడా నువ్వే ధర్మజ్ఞుడివి, నువ్వే కృతజ్ఞుడవు, నువ్వే రాజధర్మ విశారదుడవు, మంచి చెడ్డలు తెలిసిన వాడవు, అలాగే పరమార్థం కూడా తెలిసిన వాడవు కూడా నువ్వే. విద్వాంసులు కూడా ఇలాగా రోషానికి లోబడితే శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం కేవలం ఆచరణయోగ్యం కాకుండా శ్రమగా మిగిలిపోతుంది. అంచేత ఆలోచించు. దూతను దండించడం మన పద్ధతి కాదు. దూతకు విధించదగిన దండనమే ఆజ్ఞాపించు అని చక్కగా బుద్ధి చెప్పాడనమాట విభీషణుడు. అయితే రావణుడు తమ్ముని మాటలు చాలా తీవ్రంగా రోషిస్తూ, శత్రుంజయ, ఆ పాపులను సంహరిస్తే పాపం రాదు. ఈ వానరుడు పాపాత్ముడు గనుక వీడిని అవశ్యం వధించవలసిందే అని గద్దించి మరీ చెప్తాడన్నమాట. విభీషణ మనస్సు అందుకు అంగీకరించలేదు. ఈ మాట అనార్యులు చెప్పవలసినది, ధర్మదూరం, బహుదోష సంకులం. అందుచేత నువ్వు ఓర్పుతో ఓరిమి వహించి మళ్ళీ అందుకొని రాక్షసరాజా లంకేశ్వర ఆగ్రహించకు. నేను ధర్మాధర్మాలు పరిశీలించి మరీ చెప్తున్నాను, విను. ఎక్కడ కూడా ఎలాంటి సందర్భంలో కూడా దూతను చంపకూడదనేదే పెద్దల నిర్ణయం. ఈ వానరుడు శత్రువే, సందేహం లేదు. వీడు చాలా అపకారం చేశాడు కాదనను, ఆ అపకారం కూడా మిక్కిలి గొప్పదే కాదనను. అయినా దూతను చంపకూడదు. దూతకు దండనం చేయవలసిందే. ఆ దండ ఎలా ఉండాలంటే అనేకులు ఉన్నాయి. అవేంటంటే అంగవైకల్యం కలిగించడం, కొరడాతో కొట్టడం, బుర్ర గొరిగించడం, ఏదైనా ముద్ర వేసి విడిచిపెట్టడం. మరి ఇవన్నీ దూతకు విధించవలసిన శిక్షలు. అంతేకాని వధించడం మాత్రం ధర్మము, శ్రేయస్కరము కూడా కాదు. మనం ఎక్కడ చూడను లేదు, విన్ను లేదు. ధర్మాధర్మాలు బాగా గుర్తించగలవాడవు కదా నువ్వు. ధర్మపరుడవు, అన్ని మంచి చెడ్డలు నిర్ణయించగలిగిన వాడవు. మరి ఇలాగ కోపంతో నువ్వు ఈ తప్పు పని చేయకూడదు కదా. ధైర్యవంతులు ఎప్పుడు కూడా నిగ్రహంతో ఉండాలి. ధర్మం చేయడంలో, లోకాచారాలు నిర్ణయించడంలో, శాస్త్రాల్లో, బుద్ధిలో నీకు సాటి వచ్చేవాడు ఈ లోకంలోనే లేడు. సురాసురులందరిలోనూ నువ్వు ఒక్కడివే సర్వోత్తముడివి. ఏమైనా సరే వీడిని చంపి తీరాలంటావా? దానివల్ల లాభం కూడా ఏమీ ఉండదు. వీడిని పంపిన వారెవరో వారిని వధించు. అది పురుషాకారం అంటే. మంచిదో చెడ్డదో చెప్పమన్నది వీడు చెప్పాడు, ఎవరో చెప్పమన్నది చెప్పాడు. అందులో వీని సొంతం ఏమీ లేదు కదా. అందుచేత దూతను చంపకూడదు. మరి వీడిని మనం చంపేస్తే బహుదూరాన ఉన్న బలగర్వితులు అయిన రామలక్ష్మణులను ఇక్కడికి తెచ్చి యుద్ధం చేయించగలవాడు ఎవరు? మరొకడేడి? పరాక్రమశాలురు, ఉత్సాహవంతులు, శూరులు అయిన సురాసురులకు కూడా
దుర్చేయడవే నువ్వు. యుద్ధ కారణాలు భగ్నం చేయడం తగదు. నీ దగ్గర యోధానుయోధైన వీరభట్లు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ నీ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. కనుక నీ అనుజ్ఞ పొంది వాళ్ళల్లో కొందరు అక్కడికి వెళ్ళి ఆ రామలక్ష్మణులను నిగ్రహించి శత్రువులకు తమ ప్రభావం చూపించడం మంచిది. ఇలాగా విభీషణుడు చెప్పిన మాటలకు రాక్షసేంద్రుడు రావణుడు కాస్తంత మెత్తబడి అందుకు అంగీకరిస్తాడనమాట. అయితే అవన్నీ విన్న రావణుడు, తమ్ముడు నువ్వు బాగా చెప్పావు, దూతను చంపడం తప్పే, చంపడానికి బదులుగా వీడికి మరో శిక్ష విధిస్తా. కోతులకు తోకంటే చాలా ఇష్టం కనుక దాన్నంటిస్తే సరి. తోకలేని వీడిని బంధువులు, మంత్రులు, జ్ఞాతులు చూడాలి. అలాగ తోక అంటించి వీడిని లంకాపట్నం అంతా తిప్పండి అని ఆజ్ఞాపించాడనమాట. అప్పుడు తమ ప్రభువు చేసిన ఆజ్ఞను వినగానే రాక్షసులు హనుమంతుని తోకకు గుడ్డ పీలికలన్నీ చుట్టడం మొదలుపెట్టారంట. వాళ్ళు చుడుతూ ఉంటే హనుమంతుడు తన తోకను ఇంకా 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 పెంచుకుంటూ పోయాట. చివరికి ఎలాగో కష్టపడి రాక్షసులు ఆ గుడ్డ పీలికలు నూనెతో తడిపి నిప్పును ముంటించారట. అయితే హనుమంతుడు మండుతున్న ఆ తోకతోనే ఆ రాక్షసులు చచ్చేటట్టు పడగొట్టి ఇంకా మొదలెట్టాడు. ఆ నిప్పు చూడటానికి రాక్షసులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కూడా వచ్చి చూసి ఎంతో ఆనందించారట. తర్వాత రాక్షసులంతా కొంతమంది చుట్టూ చేరి అతన్ని కట్టేశారట. అతను నన్ను కట్టేసి కూడా వీళ్ళేం చేయగలరు, ఈ కట్టుతాళ్ళు తెంపుకొని ఒక్క నిమిషంలో నేను వీళ్ళందరినీ చంపేయగలను, నేను నా ప్రభు ఆజ్ఞ చొప్పున సంచరిస్తున్నాను అని రాక్షసులందరినీ చంపడానికి నేనొక్కడే చాలు, కానీ ఆ పని రాముడే చెయ్యాలి కనుక వీళ్ళు ఏం చేసినా నేను సహించాలి. ఇక వీళ్ళు నన్ను లంకాపట్నం అంతా తిప్పుతారు, అది మంచిదే. నేను లంక రాత్రివేళ చూశాను కానీ అందుచేత కోట విశేషాలేవి తెలియలేదు కనుక నేను ఇప్పుడు ఈ విధంగా అయినా లంక అంతా సావధానంగా చూడొచ్చు. నన్ను కట్టి నా తోకకు చిచ్చు పెట్టి వీళ్ళు నన్నేం బాధ పెట్టినా పెట్టుకొని దీనివల్ల నాకేమీ శ్రమ లేదనుకున్నాడు. చూసారండి, తెలివి గలవాడు ఎప్పుడు కూడా ప్రతి సమయాన్ని కూడా తనకు అనుకూలంగానే మలుచుకుంటాడనమాట. అప్పుడు అతని బలం తెలియని రాక్షసులు శంఖాలు బేరీలు వాదిస్తూ సింహనాదాలు చేస్తూ లంక అంతా తిప్పారట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దూతకు తమ లంక అంతా చూపెట్టేశారనమాట. వాళ్ళు తీసుకువెళ్ళినట్టల్లా అతను మాట్లాడకుండా తిరిగి అప్పుడు అతను మిద్దెలు, ఆయుధగారాలు, వీధులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, అంతర్గృహాలు, మేఘమండలాలు వంటి పెద్ద పెద్ద భవనాలు అన్నీ చూశాట. రాక్షసులు వెళ్ళిన చోటల్లా వీడు రామదూతట అని కేకలు వేస్తూ వెళ్ళారు. వృద్ధులు, బాలలు, స్త్రీలు కూడా హనుమంతుడిని చూసి మన ప్రభు మంచి శిక్ష విధించాడే అని చాలా సంతోషించారట. మరి ఈ కథ అంతా విన్న కొందరు రాక్షసాంగంలో అశోకవనానికి వెళ్ళి, సీత నీతో మాట్లాడాడు చూడు, ఆ ఎర్రమూతి కోతి తోక గుడ్డలు చుట్టి నూనె పోసి అంటించి ప్రతి వీధి తిప్పుతున్నారని చెప్పాట. ఆ ప్రియమైన వార్తను విని సీత చాలా విచారించిందిట. అయితే ఏంటంటే నిజంగా నేను శీలవంతురాలిని, తన కోసమే ఎదురు చూస్తున్నానని రాముడికి తెలిసి ఉన్నట్టయితే నువ్వు హనుమంతుణ్ణి బాధించకు, చల్లగా ఉండు. నిజంగా సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి ఉద్ధరించేటట్లయితే నువ్వు హనుమంతుణ్ణి బాధించకు, చల్లగా ఉండు అని అనేక విధాల హుతాశన్ని ప్రార్థించిందిట సీత. మరి అగ్నిహోత్రుడు ప్రదక్షిణార్చే అయ్యాట. హనుమంతుని తోకలోని అగ్నికి తోడుగా ఉన్న హనుమంతుని జనకుడు వాయుదేవుడు కూడా సీతకు సుఖం కలిగేటట్టు చల్లగా గాలిని వీచాట. తన తోక తగలబడుతూ ఉండటం చూసే హనుమంతుడు, నా తోకలో అగ్ని భగభగ మండుతుంది కానీ నాకేమీ బాధగా లేదేంటి, పైగా నా తోక చివర
అగ్ని ఉన్న చోట చల్లగా కూడా ఉందేమిటో. ఆకాశాన్ని ఎగురొస్తుండగా సముద్రంలో నాకు పర్వతం కనపడింది. దానికి రాముని ప్రభావమే కారణమై ఉంటుంది. ఇక్కడ దీనికి కూడా ఆ రాముని ప్రభావమే కారణం అయి ఉంటుంది. రాముని కోసం మైనాకుడు సాయపడినట్టే అగ్ని కూడా రామదూతనై నాకు సాయం చేస్తున్నట్లుంది. సీత దయ వల్ల, రాముని తేజస్సు వల్ల, నా తండ్రితో తనకు గల స్నేహం వల్ల అగ్ని నన్ను దహించడం లేదు అని ఇలా అనుకుంటూ అతను ఒక్క పెడబొబ్బ పెట్టి లంకా ద్వారం మీదకి వెళ్ళి కూర్చున్నట్ట. పెద్ద పర్వతంలా ఉన్న అతను హఠాత్తుగా చిన్నవాడైపోయాట. దాంతో అతని బంధనాలన్నీ వదిలై జారి పడిపోయినాయి. వెంటనే మళ్ళీ అతను పర్వతంలాగా పెరిగిపోయి తోరణం మీద ఉన్న ఇనుప పరిగా పుచ్చుకొని అక్కడున్న రక్షకులను మట్టు పెట్టేశాట. అప్పుడు అతను ఎలా ఉన్నట్టు అంటే సహస్రార్చైన సవిత అంటే సూర్యుడిలా కనిపించాట అందరికీ కూడా. మరి చూసారా అండి, హనుమంతుడు తనకు విధించిన శిక్షను కూడా తనకు అనుకూలంగా మార్చేసుకొని ఇంకా లంకాపట్నానికి ఏమేమి చెడు చేస్తాడనేది రేపు తెలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.